ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2024 సంబంధించినటువంటి డిక్లరేషన్ ఫామ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది వెబ్సైట్లో వచ్చేసి. ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్లో మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే యొక్క ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు మరి ఏ స్టూడెంట్ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ ఎంటర్ చేయాలి కంప్లీట్ వీడియోలో తెలుసుకోబోతా ఉన్నాం. ప్రతి ఒక్కరికైతే వీడియోకి అయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు అయితే విన్న వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇక్కడ చూసినట్టు మనం అయితే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి ఎనేబుల్ చేయడం అనేది ఆప్షన్ కూడా ఇక్కడ చూడండి. డిక్లరేషన్ ఫామ్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ హూ పాస్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి అయితే దీని ద్వారా మనకైతే రిజల్ట్స్ కూడా రానికైతే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. మనకి డిక్లరేషన్ ఫామ్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ అయితే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏ యొక్క స్టూడెంట్ యొక్క మార్క్స్ ఎంటర్ చేయాలని కూడా ఇక్కడ ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్టూడెంట్ నీడ్ నాట్ అప్లోడ్ అంటే ఇక్కడ ఎవరైతే ఏపీ స్టూడెంట్స్ ఉంటారు కదా వారైతే ఇక్కడ అప్లోడ్ చేయవద్దు. ఇక్కడ అప్లోడ్ చేసినటువంటి ఎవరంటే ఇక్కడ ఇన్ కేస్ అదర్ స్టేట్ వారు తెలంగాణ కావచ్చు, అదేవిధంగా సిబిఎస్ఈ కావచ్చు, అదేవిధంగా ఆర్జేక్యూటీ కావచ్చు, ఆ యొక్క స్టూడెంట్స్ అయితే మీ యొక్క ఇంటర్ మార్క్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, యొక్క ఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసి సర్చ్ అని క్లిక్ చేయగానే మీ యొక్క డేటా వస్తుంది. అది వచ్చేసి మీకు సబ్జెక్ట్ వైజ్ ఎన్ని మార్క్స్ వస్తాయో ఆ మార్క్స్ అయితే ఎంటర్ చేయాలి. దాని ద్వారా మీకు అయితే ఈ యొక్క 75% ఎంసెట్ మార్క్స్, అదేవిధంగా 25% యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ కలిపి మీకు అయితే ర్యాంక్స్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే యొక్క రిజల్ట్స్ కూడా అయితే అనౌన్స్ చేయబోతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే బీ అలర్ట్గా అయితే పార్టిసిపేట్ చేసి మీ యొక్క మార్క్స్ అయితే ఎంటర్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే యొక్క ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పీలైనటువంటి విద్యార్థులు కూడా నెక్స్ట్ కూడా వారికి అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. కంప్లీట్గా మరొక వీడియో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు అయితే యొక్క ఫాలో అవ్వండి. యొక్క ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరైతే కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్ అయితే రిప్లై ఇస్తాను. ఓకే, ప్రతి ఒక్కరు కూడా యొక్క ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అయితే ఫిల్అప్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.